jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకున్నారు. అయితే చాలా మంది దగ్గర అప్లికేషన్ నెంబర్ అంటే మీ సేవలో మీరు ఏదైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర కూడా అప్లికేషన్ పోవడం అయితే జరిగింది. అయితే మీకు రేషన్ కార్డు వచ్చిందా రాలేదా, లేదంటే ఎవరిదైనా సరే రేషన్ కార్డు నంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి, కొత్త వాళ్ళదైనా సరే పాత వాళ్ళదైనా సరే, మీ విలేజ్లో కానీ మీ మండల్లో కానీ మీ డిస్టిక్లో కానీ ప్రతి ఒక్కరి రేషన్ కార్డు నంబరు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ముందు గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఎఫ్ఎస్సి సర్చ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేయగానే ఫుడ్ సెక్యూరిటీ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మీకు ఈ విధంగా పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి రేషన్ కార్డు రిపోర్ట్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎఫ్ఎస్సి కార్డు స్టేటస్ రిపోర్ట్ ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. దీనిపైన ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని డిస్టిక్లు ఉన్నాయో అన్ని డిస్టిక్లు కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మీ డిస్టిక్ ఏదైతే అది మీ డిస్టిక్ పైన సెలెక్ట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి డిస్టిక్ పైన సెలెక్ట్ చేసిన తర్వాత ఆ డిస్టిక్లో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాలు కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఎవరిదైనా సరే వాళ్ళ మండలు వాళ్ళ డిస్టిక్ను సెలెక్ట్ చేసి మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ నాగిరెడ్డిపేట అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత మీ మండల్లో రేషన్ షాపులు ఉంటాయి కదా, మీకు ముందు ఆ రేషన్ షాప్ నెంబర్ అయితే తెలియాలి. ఆ రేషన్ షాప్ నెంబర్ తెలియాలనంటే ఆ విలేజ్లో ఎవరి రేషన్ కార్డు పైన అయినా సరే ఆ నెంబర్ అనేది అయితే ఉంటుంది. ఈ రేషన్ షాప్ నెంబర్ పైన ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే మీకు ఈ విలేజ్లో ఎంతమందికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు, వాళ్ళకు గ్యాస్ సిలిండర్ ఉందా లేదా, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. అయితే మీరు కొత్తగా రీసెంట్గా రేషన్ కార్డుకి అప్లికేషన్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరిది ఫస్ట్ ఎవరి అయితే వస్తున్నాయో వాళ్ళు పాత రేషన్ కార్డు అంటే ఇదివరకే రేషన్ కార్డు చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళు, మీరు కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకున్నారు కాబట్టి మీ పేరు అనేది లాస్ట్ ఎండ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ ఎవరి అయినా సరే మీకు రేషన్ కార్డ్ నంబర్ కూడా మారడం అయితే జరిగింది. మీరు ఒకవేళ మీ దగ్గర మీ సేవ అప్లికేషన్ నెంబర్ తెలియకున్నా లేదంటే మీ విలేజ్లో ఎవరి అయినా సరే రేషన్ కార్డ్ నంబర్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీ రేషన్ కార్డ్ నెంబర్ ఉంది కదా, ఈ రేషన్ కార్డ్ నంబర్ అయితే కాపీ చేసిన తర్వాత మళ్ళీ మీరు న్యూ ట్యాబ్ తీసుకొని ఎఫ్ఎస్సి సర్చ్ని టైప్ చేస్తే మీకు అక్కడ రేషన్ కార్డ్ నంబర్ అడుగుతుంది. ఆ రేషన్ కార్డ్ నంబర్ మీద సెలెక్ట్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ ఫైండ్ సర్చ్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఆ రేషన్ కార్డు ఫుల్ డీటెయిల్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ సేవలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళైనా సరే లేదంటే మీకు రేషన్ కార్డ్ నంబర్ తెలియని వాళ్ళైనా సరే, వేరే వాళ్ళ రేషన్ కార్డ్ నంబర్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైనా సరే ఈ విధంగా ఆన్లైన్లో మీరే మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.